ఈ బొటన వేలుతో బొట్టు పెట్టాలి. అర్థమైంది కదా. ఇక రెండవది, ఇంట్లో చనిపోయినటువంటి వారి చిత్రపటాలు అమావాస్య రోజో వాళ్ళు సంబంధించినటువంటి తిథి వస్తుంది కదా, చనిపోయిన రోజు వస్తుంది కదా, ఆ రోజు చిత్రపటాలని క్లీన్ చేసి వాళ్ళు బొట్టు పెడుతుంటారు. ఇక ఆ యొక్క ఫోటోలన్నీ తీసుకొని ఏ వేలు పెడితే ఆ వేలుతో బొట్లు పెడుతుంటుంటారు. చాలా తప్పండి. చనిపోయినటువంటి వాళ్ళ చిత్రపటాలకి ఈ వేలితో మనం బొట్టు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, చూపుడు వేలితో మనం బొట్టు పెట్టాలి. ఇక ఎప్పుడూ కూడా ప్రతిరోజు దేవతా పూజలు చేస్తూ ఉంటుంటారు. చాలామంది ఇళ్లలో అమావాస్య ముందు శుభ్రపరచుకుంటుంటారు దేవతా చిత్రపటాలు, లేదా పండుగలు అనేటువంటి వచ్చినప్పుడు దేవతా పటాలు శుభ్రపరచుకుంటుంటారు. దేవతా పటాలకి బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలుని వాడాలి, ఇది మాత్రమే వాడాలి.